భారత్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలతో వ్యాపార వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఈ భారాన్ని ఎగుమతిదారులు చెల్లించాలా, దిగుమతి సంస్థలు మోస్తాయా అన్నది తెలియని అయోమయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రీటైల్ వ్యాపార దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతానికి భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఎగుమతులు నిలిపివేయాలని కోరుతూ అమెరికా వ్యాపార సంస్థలు భారత టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి సంస్థలు ఈ సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపుతో ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని మోపేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరని సమాచారం. ఆ ఖర్చును ఎగుమతిదారులే భరించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ సుంకాల పెంపుతో అమెరికాలో భారత్ ఉత్పత్తుల ధరలు దాదాపు 30 నుంచి 35% మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు ఆగిపోతే మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుంచి 50% తగ్గే అవకాశం ఉందని వస్త్ర పరిశ్రమ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా ఆయా రంగాలకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. భారత్లో వెల్స్పన్ లివింగ్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్టైల్స్ ఎగుమతిదారు సంస్థలు తమ విక్రయాల్లో 40 నుంచి 70% అమెరికాకే పంపిస్తున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో తమకు అగ్రరాజ్యం నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఈ రంగంలో 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు వెలగా అందులో 28% అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై 20% టారిఫ్లు ఉన్నందున అమెరికా సంస్థలు టెక్స్టైల్స్ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచించే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై ట్రంప్ సుంకాల మూత మోగించారు. ఇప్పటికే 25% సుంకాలు విధించిన ఆయన ఇటీవల దాన్ని 50%కి పెంచారు. గతంలో ప్రకటించిన 25% టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ టారిఫ్ల ప్రభావంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది.